2024లో మల్కాజ్గిరిలో మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి మీ సొంత ఎజెండా ఏమైనా ఉందా మల్కాజ్గిరికి సంబంధించి? అంటే హైదరాబాద్లోనే ఉండి హైదరాబాద్లోనే ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అని మీరు చెప్తున్నారు. సో మల్కాజ్గిరికి సంబంధించి మీరు మీ సొంత ఎజెండాతో ఏమైనా ముందుకెళ్ళబోతున్నారా? మల్కాజ్గిరి తెలంగాణ విషయంలో నాకు 2 ఎజెండాలు చాలా పక్కా. ఓకే. ఒకటి, గత అనేక దశాబ్దాలుగా నేను దేశం మొత్తం కూడా అనేక సమస్యలకు పోరాటం చేశాను. రాజస్థాన్లో పనిచేశా, జమ్మూ కాశ్మీర్లో పనిచేశా, దేశవ్యాప్తంగా పనిచేశా, రైతాంగంతో, శ్రామిక రంగంతో, చిరు వ్యాపారస్తులతో, అదేవిధంగా చేతి వృత్తుల వాళ్ళతోని, అదేవిధంగా ఫార్మా సెక్టరు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళతో కూడా నేను అనేక ఉద్యమాల్లో అనేక విషయాల మీద పనిచేశాను. బీజేపీలోకి వచ్చిన తర్వాత కూడా కర్ణాటక ఇన్ఛార్జిగా పనిచేశా, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా పనిచేశా, రాజస్థాన్ ఇన్ఛార్జిగా పనిచేశా, అనేక ప్లేసులలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. నేను పనిచేస్తూనే ఏర్పడ్డాయి అని నేను అందరం కలిసి పనిచేస్తూ ఏర్పడ్డాయి. అయితే అంత బాగానే ఉంది, కానీ తెలంగాణలో మార్పు వస్తలేదు. తెలంగాణలో మార్పు రానంత వరకు ఈ పనికి అర్థం లేదు, సంతృప్తి ఉండదు. మనం మార్పు ఇక్కడ తీసుకురాలేని వాళ్ళం దేశం తీసుకొచ్చినామంటే ఏముంటుంది? అందుకని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రజల పోరాటంలో మనం ముందుండి మనం మార్పుకు కారణం కావాలా. అదేవిధంగా మల్కాజ్గిరిలో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు మల్కాజ్గిరి దేశవ్యాప్తంగా పెద్ద కాన్స్టిట్యున్సీ. హైదరాబాద్లో హ్యాపెనింగ్ సిటీ ఏదన్నా ఉంటే అది మల్కాజ్గిరి. ఏ రంగం చూసుకున్నా హ్యాపెనింగ్ సిటీ. రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ను ప్రభావితం చేసేటువంటి ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉంటే, దిశ ఇచ్చే నియోజకవర్గం ఏదైనా ఉంటే, లేదా సమస్యలు ఉండే నియోజకవర్గం అది మల్కాజ్గిరి. కాబట్టి మల్కాజ్గిరిలో మనం కనుక మార్పు చేసి చూపెడితే అది తెలంగాణ మార్పుకు ఆధారం అవుతుంది. ఓకే. కాబట్టి ఖచ్చితంగా వ్యూహాత్మకంగా తెలంగాణలో మార్పుకు కారణమయ్యేటువంటి రాజకీయాల్లో మనం ముందుండాలా.